సర్పంచులకు గౌరవం ఉంటుంది, గ్రామాలలో పనులు చేసుకోగలుగుతాం. ఎన్ఆర్ఎస్జిఎస్ కింద గతంలో ఎన్ని వర్కులు చేసినాం, ఎన్ని రోడ్లు వేయించినాం, ఎంతమందికి ఉపాధి ఇప్పించినాం. ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమీ లేవు. ఈరోజు గుండంపాడు గ్రామంలో సర్పంచ్గా గెలుచుకున్న మౌనిక, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి, అదేవిధంగా దాదాపుగా 70 కుటుంబాలతో పాటు నలుగురు వార్డు మెంబర్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాము. తప్పకుండా ఈ పార్టీలో మీ ద్వారా ప్రజలకి మంచి చేసే రోజులు తొందరలోనే వస్తాయని చెప్పి కూడా వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తున్నాము. పాత కొత్త అనే తేడా లేకుండా అందరం ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ కేసులు, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఆయనని 53 రోజులు మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఆ పాపం ఊరికే పోదు. తప్పకుండా ఏం మాట్లాడినారండి? తెలంగాణ వాళ్ళు చూసినారు కదా, కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు? అక్కడెక్కడో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మీరు హైదరాబాద్లో ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, పోయి మీ ఆంధ్రాలో చేసుకోండి అని చెప్పిన ఒక్క మాటకి తెలుగు వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా తిరగబడినారు. ఈరోజు ప్రభుత్వాలే కూలిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే. తప్పకుండా మళ్ళీ ప్రజల కోసం ఆయన మళ్ళీ ముందుకు వస్తారు, ఇంకా బలంగా పనిచేస్తారు. మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసేలాగా మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, లోకేష్ అన్న గారు పాదయాత్ర కూడా ఈ 20 తారీఖు అయిపోతుంది. తప్పకుండా కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆయన మీటింగ్ అటెండ్ అయ్యి ఘనంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అటు జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందరం కూడా వెళ్ళి ఆయనకి కృతజ్ఞతగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే దాదాపుగా 3000 కిలోమీటర్లు అయిపోయి ఆయన నడవడం కూడా, పాదయాత్ర చేసి ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క ప్రాంతంలో రాజకీయ పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏందని కనుక్కొని రేపు పొద్దున ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సమస్య లేకుండా మన రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా యువతకి పెద్దపీఠం వేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని నమ్మండి, మీ భవిష్యత్తుకి మేమందరం కూడా గ్యారంటీ అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.